కేటీఆర్ గారి జిల్లా సిరిసిల్ల జిల్లాలో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. నిన్న అక్కడికి వెళ్తేనే చాలామంది బాధితులు నాకు వచ్చి కలిసిండ్రు. రోజుకు 526 ఇసుక లారీలు పోతున్నాయి. రోజుకు 526 526 ఇసుక లారీలు ఇసుకను తరలిస్తుండ్రు ఎలాంటి పర్మిషన్ లేకుండా. ఒక్క ఇసుక లారీ హైదరాబాద్లో అమ్మితే 80 నుంచి 80 వేల రూపాయలు. నేను అడుగుతున్నా, వరి కోసం మీరు లారీలు లేవనంటుండ్రు, వరిని తరలించాలంటే సిరిసిల్లాలో లారీలు లేరంటున్నాయి, కానీ ఇసుక కోసం లారీలు వస్తున్నాయి. ఒక్కరోజు ఇసుక ఆపితే 526 లారీలతోటి మీరు వరిని తీసుకుపోవచ్చు, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయొచ్చు. నేను అడుగుతున్నా, ఈ ఇసుక ఎక్కడిది? ఏ పర్మిట్ తోడు పోతుంది? ఇంకొక విషయం, మీరు మున్సిపల్ మంత్రి గారు అన్నప్పుడు నేను ఒక 2 ప్రశ్నలు అడుగుతాను మీకు మున్సిపాలిటీ గురించి. ఎన్నడన్నా మీరు ప్రొద్దున లేచి మున్సిపాలిటీ అంటేనే ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి పోయినా కానీ ఒక స్పీచ్ ఇస్తారు. ఏమని? కార్పొరేటర్, కౌన్సిలర్, కమిషనర్, చైర్మన్, మేయర్ ఎవరైనా కానీ ప్రొద్దున 5ంటికి లేచి మోరిల చుట్టూ తిరగాలి, వాడల చుట్టూ తిరగాలి, గల్లీల చుట్టూ తిరగాలి అని చెప్తారు. కానీ ఎన్నడన్నా ఒక్కరోజు ఏదన్నా మీరు హైదరాబాద్లో కానీ మిగతా మన 33 జిల్లాల్లో కానీ ఒక్కరోజు మీరు పర్యవేక్షించిన రోజు చెప్పండి. ఎన్నడూ పర్యవేక్షించరు. ముఖ్యంగా మీరు ఎప్పుడు చెప్తుంటారు, పెద్ద క్లాసులు తీసుకుంటారు, మీరు సూటు బూటు కోటు వేసుకొని మంచి క్లాసులు తీసుకుంటారు, మీరు మేధావి, ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. కానీ ఎన్నడన్నా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీకి, కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు 2 సంవత్సరాలు దాటిపోయింది. ఎందుకు శిక్షణా తరగతులు పెట్టలేకపోతున్నారు? ఎందుకు చట్టం గురించి అవగాహన కల్పించలేకపోతున్నారు? చట్టం గురించి అందరికీ తెలవాలి కదా. చట్టం ఏర్పడడం ముఖ్యం కాదు, చట్టంలో అన్ని అవగాహన కల్పించే బాధ్యత మీది కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా పోటీ చేస్తున్నాం కాబట్టి మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఇక ఎర్రబెల్లి దయాకర్ ఎన్నడూ కూడా ఈయన మంత్రి అయినప్పటికీ ఎన్నడూ కూడా ఎంపీటీసీలకు జీతం సరైన సమయంలో వేయలేదు. కానీ నా నామినేషన్ తోటి బరాబర్ టైంగా టంగ్ అని పడ్డది జీతం. మెసేజ్ వచ్చేసింది అందరికీ జీతాలు వచ్చినట్టు. నేనేమంటున్నా, 6-7 సంవత్సరాలకి వెళ్ళి పెండింగ్ ఉన్న బిల్లులు 250 కోట్లు నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎవరి వల్ల జరిగింది? పంచాయతీరాజ్ శాఖ నుండి రిలీజ్ అయిన 2 ఇటు కార్పొరేట్ మన ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు జీతాలు ఇవ్వడం, అలాగనే ఈ జియో రిలీజ్ కావడం నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకే, నేను నామినేషన్ వేసినందుకే ఈరోజు వెంటనే మీ యొక్క నిధులు విడుదలైనాయి. నేను కనుక నామినేషన్ వేయకపోతే అడిగేటోళ్ళు లేరు. ఎక్కడ పోయినా నేను మాట్లాడుతున్నా మీ గౌరవం గురించి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు చర్చిస్తున్నా. మీ ఆత్మగౌరవాన్ని, మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత నాదని చెప్తున్నా. కాబట్టి దెబ్బకు డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు దయచేసి గమనించండి. కేవలం నామినేషన్ ఎత్తేనే ఇంత లాభం జరుగుతుంది. నేను నామినేషన్ ఎత్తేనే నేను గెలిస్తే ఇంకెన్ని సమస్యల పరిష్కారం అవుతాయి, ఇంకెన్ని సమస్యలను పరిష్కరించగలుగుతా. నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నేను పోటీ చేస్తున్నది గౌరవ ప్రజాప్రతినిధులకు తరపున పోటీ చేస్తున్నా, ఉద్యమకారుల తరపున పోటీ చేస్తున్నా. నన్ను చంపుకుంటారో మీ ఇష్టం, నన్ను సాదుకుంటారో మీ ఇష్టం. ఎందుకంటే పార్టీకి రాజీనామా చేసి నేను ఎన్నికల్లో పోతున్నా కాబట్టి నా చావు అయినా నన్ను బతకాలన్నా కానీ మీరే కాబట్టి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా. మీకు తెలుసు, ఒక పార్టీని వదిలి నేను ఎలక్షన్స్కి పోతున్నా అంటే ఏ రకంగా ఉంటుందో, ఎంత కష్టం ఉంటుందో కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి గౌరవ ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు నేను ఒక విషయం చెప్తున్నా. ఏంటంటే ఇక నా బతుకంతా మీ చేతిలో ఉంది. మళ్ళొక్కసారి చెప్తున్నా, నన్ను చంపుకుంటారా, సాదుకుంటారా, నన్ను గుండెలు పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. మీకోసమే నేను పోటీ చేస్తున్నా. ముఖ్యంగా ఓటింగ్ ప్యాటర్న్లో కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా మీరు ఆ పోలింగ్ స్టేషన్లను ఏర్పాట్లలో పూర్తి స్థాయిగా, అంటే ఎలాంటి పొరపాట్లు లేకుండా చేయాలి. వాటిని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కు ఏ రకంగా మీరు ఇక్కడ కరీంనగర్ జిల్లాలో
ఏ రకంగా మీరు బూతులను ఏర్పాటు చేసినారో వాటి వివరాలు కూడా దాంట్లో పెట్టాలని నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఎవరికి కూడా నమ్మేటట్టు లేదు. వాళ్లకు ధనబలం తప్ప వేరే బలం లేదు, అధికార బలం తప్ప ఇంకే బలం లేదు. ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కార్పొరేట్ కౌన్సిల్ వారి వెంట లేరు. వాళ్లకు భయం ముచ్చుకున్నది. కాబట్టి ఏకైక మార్గం బెదిరించి ఓటేసుకోవాలనుకున్నా. బెదిరించి ఓటేసుకుంటారు వాళ్ళు. ఎవరికి బెదిరిస్తారు? గౌరవ ఎంపీటీసీలకా, కార్పొరేటర్లకా, కౌన్సిలర్లకా బెదిరించి ఓటేయాలనుకుంటున్నారు. కాబట్టి అక్కడ కోచింగ్లో ఏమంటున్నట్టే మీ ఎవరికి ఎత్తారో మాకు తెలుస్తుందని నేను అడుగుతున్నా. ఈరోజు ఎలక్షన్ ఆఫీసర్ గారిని, మీరు మొదటికెళ్ళి నా నామినేషన్ ఎప్పటికెళ్ళి కొట్లాడుతున్నారు. మరి ఎన్నికలు పోలింగ్ రోజు కూడా అలాంటిదైనా పెడితే మాత్రం బాగుండదని నేను ఇక్కడ నుంచి మన ఎలక్షన్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగనే ఇప్పటిదాకా నేను చెప్పిన ఒక మాట, వరి ధాన్యాలు లారీలు లేవంటున్నారు. కానీ మీరు సిరిసిల్లకు నేను నిన్న పోతే రోడ్డు మీద ఎక్కడైనా కానీ రోడ్డు పైన మొత్తం వరి, రోడ్ల పక్కల వంటి మొత్తం వరే. మరి మీరు రాష్ట్ర అధ్యక్షులుగా అంటే మన కార్యవర్గ అధ్యక్షులుగా ఉన్నారు, మంత్రి ఉన్నారు. మరి మీ జిల్లాలనే ఈ ధాన్యాలు ఎందుకు కొంటలేరు? కొని వాళ్ళకు వెంటనే ఆ ధాన్యాలను షిఫ్ట్ చేయాలి. ఒకవేళ అకాల వర్షం వచ్చిందనుకోండి రైతులు ఇబ్బంది పడతారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.